నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో, బేసిక్‌గా ఇవాళ టాపిక్ వచ్చేసి ఏందంటే ఆపర్చునిటీ. సో, ఎందుకు ఆపర్చునిటీ మీద మాట్లాడుతున్నా అంటే, ప్రతి ఒక్క పర్సన్స్ లైఫ్‌లో ఆపర్చునిటీ ఆపర్చునిటీ అయితే 100% వస్తది. లైక్ ఈవెన్ ఇట్స్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, ఈవెన్ ఇట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ రిలేటివ్ ఆర్ యువర్ వెల్ విషర్ ఎక్కడి నుంచన్నా ఒక ఆపర్చునిటీ, ఒక టర్నింగ్ పాయింట్ 101% వస్తది. అది నువ్వు ఎట్లా యుటిలైజ్ చేసుకుంటావు అన్నది నీ మీద ఉంటది. కొంతమందికి ఆపర్చునిటీ వస్తది, వదిలేసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తా. నేనే ఎగ్జాంపుల్. నాకు నా లైఫ్‌లో ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. వెన్ ఐ వాస్ డూయింగ్ మై బీటెక్. ఆహ్, నాకు అంటే లైక్ నేను ఈసీఈ అనమాట, ఎలక్ట్రానిక్స్. సేమ్ నాదే లైక్ నా బ్యాచే ఎవ్రీథింగ్ సేమ్ లైక్ వేరే బ్రాంచ్‌లో ఒక అమ్మాయి ఉండే అనమాట. తను ఇప్పుడు యాక్ట్రెస్ యాక్చువల్లీ. పేరు రివీల్ చేయను. సో, తను నాకొక ఛాన్స్ ఇచ్చింది. లైక్ "అరేయ్! దారా షూటింగ్‌కెళ్తున్నా నేను. వచ్చేసేయి నాతో పాటు." అప్పుడు నేనేమనుకున్నా తెలుసా? లిటరల్లీ దట్ వాస్ మై డోర్ ఓపెనింగ్ ఆపర్చునిటీ. ఒకవేళ అప్పుడే ఎళ్ళుంటే ఈ పాటికి ఎక్కడో ఒక చిన్న పొజిషన్‌లో ఉంటుండే. నేనేమనుకున్నా తెలుసా? అరే! ఈమెనా? ఈ పిల్ల యాక్టరా? బొక్కలే. ఈమె ఏం చేసుకుంటది? ఈమె ఏం చేస్తది? అని అనుకోని నేను ఆ ఆపర్చునిటీని వదిలేసిన. లిటరల్లీ. నేను నమ్మలే. ఈమె లైట్ అనుకున్నా. లైక్ నా బీటెక్ అయిపోయే వరకు గూడా ఆమె పెద్ద అంటే ఆమె ఎప్పుడు నేను స్క్రీన్స్‌లో చూడలేదు. ఎక్కడ సీరియల్స్‌లో చూడలే, మూవీస్‌లో చూడలే, ఎక్కడ చూడలే తనని. నేనేమనుకున్నా అంటే నమ్మలే పోనీలే పిచ్చ లైట్ అని. నా బీటెక్ అయిపోయింది. తన బీటెక్ లైక్ సేమ్ ఇయర్ కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్‌లో నేను ఆమెని బిగ్ స్క్రీన్‌లో చూషినా, లైక్ సీరియల్స్‌లలో చూస్తున్నా. ఇప్పుడు నేను లిటరల్లీ తనని అప్రోచ్ అవుతున్నా. తను కనీసం దేక్తలేదు. ద థింగ్ ఈజ్ నేను